వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకు హామీలు ఇచ్చిన నెరవేర్చిందా లేదు అని చెప్పేసి ఈరోజు మనతో పాటు మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ప్రధానంగా బతుకమ్మ చీరల విషయానికి వచ్చేస్తే బతుకమ్మల చీరల పంపిణీ కాంగ్రెస్ పార్టీ చేస్తుందా లేదా అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి మేడం, బతుకమ్మ సెలబ్రేషన్ ఎట్లా చేస్తున్నారు ఈ సంవత్సరం మీరు? ఈ సంవత్సరం బతుకమ్మ చాలా నిరాశతో నిస్పృహతో చేసుకుంటున్నాం. ఎందుకంటే మా కోటి మంది మహిళలకు కోటి చీరలు ఇచ్చే సాంప్రదాయం, దాదాపు 300 రంగులు 300 డిజైన్లు, అటు బతుకమ్మ చీరలు నేసిన చేనేత అన్నలందరికీ కూడా సంతోషంగా పండుగ చేసుకునేటువంటి రోజు. ఇటు కేసీఆర్ గారు ఇచ్చిన కానుక ద్వారా ఆడపిల్లలు మంచి చీరలు తీసుకునేటువంటి రోజు ఈ సంవత్సరం లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి గారి పాలనకు ఇది ఒక తార్కాణం. ఇవాళ రేపు సద్దుల బతుకమ్మ, ముందేమో నాసి రకం అన్నారు, మేము మంచి ఇస్తా అన్నారు. అది కాదు, మేము డబ్బులే ఇస్తామన్నారు. కాదు, కొందరికి రెండు ఇస్తా అన్నారు. ఏ ఒక్క వాటికి మరి అతిగతి లేని పరిస్థితి వాళ్ళు చూస్తూ ఉన్నాం. కాబట్టి మహిళా సోదరిమణులు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ప్రజల్ని మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి ఇప్పుడు మరొకసారి మోసం చేసిను మీరు గమనించమని నేను ప్రార్థిస్తాను. అంటే సో ఇప్పుడు గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బతుకమ్మ చీరలలో నాణ్యత లేదు అని చెప్పేసి ఎన్నో విమర్శలు చేయడం అనేది జరిగింది ప్రజెంట్ ముఖ్యమంత్రి. సో ఇప్పుడు మరి 500 రూపాయలు ఇవ్వడం ఏంటి, డబల్ 2 చీరలు ఇస్తానని చెప్పేసి అప్పుడు చెప్పారు కదా. మీరు నాణ్యత లేకపోతే నాణ్యమైన చీరలు తయారు చేసుకునే అవకాశం 2 నెలలు 10 నెలలు అయిపోయింది మీరు అధికారంలోకి వచ్చి. పండగ వస్తే ఎప్పటి నుంచి ఏం చేయాలనే సోయి లేకపోవడం, మీ ఆలోచన ఇప్పటివరకు చేయకపోవడం, మహిళల పట్ల వాళ్ళకు ఉన్న ప్రేమ అర్థమవుతూ ఉంది. వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచనే లేదు. కాబట్టి నాణ్యమైన ఇవ్వాలా, పైసలు ఇవ్వాలా, ఎన్ని ఇవ్వాలనేది సోయి లేనప్పుడు మరి మహిళలు ఆలోచించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సో మరి ఇప్పుడు ఫుల్ ఫ్లెజర్గా రాష్ట్రంలో రైతు బంధు రుణమాఫీ అయిందని అంటుర్రా? కాలేదని వాళ్ళే చెప్తున్నారు కదా. 30% కూడా కాలేదని మేము చెప్తే 42 లక్షల మందికి ఇవ్వాలి, అందులో 22 లక్షల మందికే వచ్చినాయి, 20 లక్షలు ఇంకా రావాల్సినవి ఉన్నాయని వాళ్ళే ఒప్పుకున్నారు. ఆ 42 లక్షల మందిని ఎంపిక చేయడం కూడా చాలా పక్షపాతంతో వాళ్ళకి అన్యాయం జరిగింది. రేషన్ కార్డు అని, మొత్తం కుటుంబం ఒక్కాడే అని చెప్పి, ఏదో ఒక బ్యాంక్ అని చెప్పి రకరకాల కండిషన్లు పెట్టిరు. అధికారంలోకి రావడానికి అందరికీ ఇస్తాం, అన్నీ ఇస్తామన్నారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరికే ఇస్తాం, కొన్నే ఇస్తామని చెప్పి కండిషన్లు పెట్టడం ద్వారా 42 లక్షల మంది అని చెప్పి వాళ్ళే లెక్క తెలిసిరు. వాటికి కూడా ఇవ్వటానికి ఈరోజు నానా తంటాలు పడుతున్నారు. మాకు తెలిసిన కాడికి 17,000 కోట్లు కాదు, కనీసం 8,000 కోట్లు మాత్రమే రైతులకు చెల్లించారు. మిగతాది ఇంకా బ్యాంకులకు ఇవ్వలేదు. కాబట్టి రైతులందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఆ లెక్కలెండో తెప్పించుకొని వెంటనే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. దసరా కానుకగా రైతు భరోసా ఇస్తున్నాము అని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటన చేస్తున్నాడు. దాన్ని ఎట్లా చూడొచ్చు? అంటే పట్టదారునికి ఇస్తున్నాడా, కౌలుదారికి ఇస్తారా? ముఖ్యమంత్రి గారికి మంత్రులకు అవగాహన లేదు, సోయి లేదు. ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడతాడు, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒకటి మాట్లాడతారు. దసరాకి ఇస్తా అన్నారు, ఇప్పుడేమో రైతు రుణమాఫీ కాందే ఇయ్యమని చెప్పి మంత్రి గారు చెప్తున్నారు. ఎవరిది నిజం, ఎవరు కరెక్టో వాళ్ళే తేల్చి చెప్పాలి. మేము ఆ రోజు కౌలు రైతులకు ఇయ్యలేమని చెప్పి అది ఇబ్బంది అయిన మేము చెప్పిన తర్వాత లేదు మేము అందరికీ ఇస్తా అన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళనే తేల్చుకోమని చెప్తున్నారు. అంటే ఒక మాటకి ఇంకో మాటకు పొంతలేని మాటలు, అంటే పరిపాలన చేతగాని వాళ్ళు మాట్లాడే మాటలు తప్ప ఇంకోటి కాదు. అందరు కలిసి రైతులను మోసం చేసిండ్రు, తెలంగాణ ప్రజల్ని దగా చేసిండ్రు. మరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు, మేధావులు విద్యావంతులు గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మీకు గుణపాఠం చెప్పడం తథ్యం అని చెప్పి తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు అని చెప్పేసి ఆమె స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.